బంగ్లాదేశ్ పైన కేంద్ర ప్రభుత్వము ఆల్ పార్టీ మీటింగ్ అఖిలపక్ష సమావేశం పెట్టింది. ఈ సమావేశంలో ప్రభుత్వం తరఫున అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, జయశంకర్లు పాల్గొన్నారు. ప్రతిపక్ష నేతలు కూడా పాల్గొన్నారు. లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలపైన కేంద్ర ప్రభుత్వం ఏ వైఖరి తీసుకున్నా, ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ చర్యలు తీసుకున్నా వాటిని సమర్థిస్తామంటూ ప్రతిపక్షం ప్రభుత్వానికి హామీ ఇచ్చింది. ఇది భారత రాజకీయాల్లో ఒక శుభ పరిణామం. మనకు తెలుసు, ఈ 10 ఏళ్లలో ప్రభుత్వ ప్రతిపక్షాల మధ్య వైరుధ్యము ఏ తీవ్ర స్థాయిలో ఉందో మనకు తెలుసు. ప్రభుత్వం ఎడ్డమంటే ప్రతిపక్షం తెడ్డమంటది, ప్రతిపక్షం ఎడ్డమంటే ప్రభుత్వం తెడ్డమంటది. కానీ ఫారిన్ పాలసీ, నేషనల్ సెక్యూరిటీ ఇలాంటి విషయాల్లో ప్రతిపక్షము అధికార పక్షము అంటూ ఉండకూడదు. భారతదేశం అనేది మాత్రమే ఉండాలి. ఎందుకంటే భారతదేశ ప్రయోజనాలే కీలకం. అందులో బంగ్లాదేశ్ విషయంలో మనకు బైపార్టిజాన్ కన్సెన్సస్ ఉంది, ద్వైపాక్షిక ఏకాభిప్రాయం ఉంది. గతంలో షేక్ హసీనా 1975లో ఆమె తండ్రి బంగ్లాదేశ్ అధినేత షేక్ ముజిబుర్ రహమాన్ హత్యకు గురైనప్పుడు, కుటుంబం మొత్తం చంపబడినప్పుడు షేక్ హసీనా జర్మనీలో ఉండే, ఆమె సిస్టర్ రెహానా అప్పుడు వారు భారతదేశానికి వచ్చారు. ఇందిరాగాంధీ సాయంతో భారతదేశంలోనే చాలా కాలం ఉన్నారు. ఆ తర్వాత బంగ్లాదేశ్లో మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యారు. అందువల్ల ఇప్పుడు మళ్ళీ పదవి పోయిన సమయంలో మళ్ళీ హసీనా, రెహానా మళ్ళీ భారతదేశానికి వచ్చారు. అంటే ఆ రోజైనా ఈ రోజైనా 75లో అయినా 2024లో అయినా ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నా, నరేంద్ర మోడీ ప్రధానిగా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, బీజేపీ అధికారంలో ఉన్నా, బంగ్లాదేశ్ పట్ల భారత వైఖరిలో మార్పు లేదు. అందువల్ల ఇప్పుడు కూడా అఖిలపక్ష మీటింగ్లో మేము అనుకూలము అని ప్రకటించారు ప్రతిపక్షం. మేము ప్రభుత్వం తీసుకునే చర్యలకు మద్దతు ఇస్తాం. అదే సమయంలో బంగ్లాదేశ్లో ఎవాల్వింగ్ సిచ్యువేషన్ పైన విదేశాంగ మంత్రి జయశంకర్ ప్రతిపక్షాలకు బ్రీఫ్ చేశారు. ఇది కూడా ఒక మంచి సాంప్రదాయం. ప్రతిపక్షాలు కొన్ని అనుమానాలని, సందేహాలని వ్యక్తం చేశారు, సూచనలు చేశారు, ఆందోళన వ్యక్తం చేశారు. ఇవేవి విమర్శలు కాదు. రాహుల్ గాంధీ కూడా 3 కీలకమైన ప్రశ్నలు అడిగారు. అది కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి కాదు. ఇట్ ఈజ్ నాట్ టు క్వశ్చన్ ద గవర్నమెంట్, ఇట్ ఈస్ టు సీక్ ద క్లారిఫికేషన్. మొదటిది, బంగ్లాదేశ్ పరిణామాల వెనుక ఏదైనా విదేశీ హస్తముందా అని మొదటి ప్రశ్న. సో ఈ ప్రశ్న పక్క ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ సమాధానం కూడా చెప్పారు. ఇప్పటికప్పుడు కంక్లూజన్కు రాలేమో అంటూ డిప్లొమాటిక్గా ఆన్సర్ చేశారు. ఎందుకంటే భారత ప్రభుత్వం తనంతట తానుగా సియోమోటోగా విదేశీ హస్తం ఉంది అని కామెంట్ చేయడం అఫీషియల్ అవుతుంది. కానీ మనందరికీ తెలుసు, పాకిస్తాన్ కుట్ర ఉందని పత్రికల్లో వస్తూ నిన్న కూడా నేను మాట్లాడాను. అమెరికా కూడా దీని వెనకాల ఉండవచ్చు అని వార్తలు వస్తున్నాయి. అందువల్ల రాహుల్ గాంధీ వ్యక్తం చేసిన అనుమానములో ఆశ్చర్యం ఏమీ లేదు. ఇక రెండవ ప్రశ్న ఆయన అడిగింది, బంగ్లాదేశ్ పరిణామాల పట్ల ప్రభుత్వానికి ఉన్న షార్ట్ టర్మ్ స్ట్రాటజీ ఏంటి? అంటే ఈ పరిణామాల వల్ల ప్రభావాలు ఉంటాయి, ఇంప్లికేషన్స్ ఉంటాయి ఇండియాలో. మరి ముఖ్యంగా రాహుల్ గాంధీ కన్సర్న్ వ్యక్తం చేసింది ఇన్ఫిల్ట్రేషన్ ఉంటుంది. 2 రకాలు. ఒకటి, బంగ్లాదేశ్లో పర్సిక్యూషన్, వేధింపులకు గురవుతున్న మైనారిటీలు, ముఖ్యంగా హిందువులు, అలాగే అవామీ లీగ్ మద్దతుదారులు పెద్ద ఎత్తున కాందిశీకులుగా, రెఫ్యూజీస్గా మన దేశంలోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే 4000 కిలోమీటర్ల సరిహద్దు మనకు బంగ్లాదేశ్తో. నాకు తెలిసినంత వరకు, నేను చదివినంత వరకు ప్రపంచంలోనే 5th లాంగెస్ట్ ఇంటర్నేషనల్ బార్డర్, ప్రపంచంలోనే 5వ అతిపెద్ద అంతర్జాతీయ సరిహద్దు. అందువల్ల చాలా చోట్ల పోరస్గా ఉంటుంది. అంటే పెద్ద కట్టుదిట్టమైన భద్రతలు ఉండవు. ఎవరికి కూడా సాధ్యం కాదు 4000 కిలోమీటర్లు మొత్తం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడం మామూలు విషయం కాదు. అందువల్ల చొరబాట్లు కూడా ఉండవచ్చు. ఇన్ఫిల్ట్రేషన్ అంటే ముఖ్యంగా తీవ్రవాదుల్ని
దేశంలోకి మన దేశంలోకి పంపించే ప్రమాదం ఉంది. ఎందుకంటే బంగ్లాదేశ్లో ఏర్పడబోతున్న కొత్త ప్రభుత్వంలో భారత వ్యతిరేక శక్తులైన బంగ్లా నేషనలిస్ట్ పార్టీ, పాకిస్తాన్ అనుకూల పార్టీ, అన్నిటికన్నా ముఖ్యంగా జమాతీ ఇస్లామీ బంగ్లాదేశ్ రాడికల్ ఇస్లామిస్ట్ ఫోర్స్ ఇది బంగ్లాదేశ్ స్వాతంత్రాన్ని కూడా వ్యతిరేకించే స్వభావం కలిగిన వారు వీళ్ళంతా పాకిస్తాన్ అనుకూలురు. అందులో భారతదేశంలోకి రకరకాల తీవ్రవాద శక్తుల్ని పంపించే అవకాశం కూడా ఉంది. అందువల్ల ఆ కన్సర్న్ కూడా ప్రధాన ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ వ్యక్తం చేశారు. ప్రభుత్వం కూడా చాలా డిప్లొమాటిక్గా జాగ్రత్తగా సమాధానం చెప్పింది. అన్ని పరిస్థితుల్ని చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాం. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ హై అలర్ట్గా ఉంది. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి భారతీయులతో మన డిప్లొమాటిక్ మిషన్, మన రాయబార కార్యాలయం సంప్రదింపుల్లో ఉంది. బంగ్లాదేశ్లో ఏర్పడుతున్న కొత్త ప్రభుత్వంతో, కొత్త అధికార వ్యవస్థలతో కూడా సంప్రదిస్తున్నామంటూ విదేశాంగ మంత్రి సమాధానం చెప్పారు. ఇక మూడవ ప్రశ్న, షేక్ హసీనా ఫ్యూచర్ ఏంటి అని కూడా అడిగినట్లు మీడియా కథనం. సహజంగానే ఆమె పొలిటికల్ అసైలం కోరారు. ఆమె బ్రిటన్కు, లండన్కు వెళ్ళాలని అనుకుంటున్నా కానీ బ్రిటన్ ఆమె కోరికను తిరస్కరించారు. ఎందుకంటే అమెరికా షేక్ హసీనాకు వ్యతిరేకం, బ్రిటన్ కూడా అమెరికా మిత్రదేశం కనుక వ్యతిరేకం. వాస్తవంగా ఆమె చెల్లెలు షేక్ రెహానా బ్రిటిష్ సిటిజన్. సో అందువల్ల అక్కడ ప్రాబ్లం కూడా లేదు వారికి. కానీ బ్రిటన్ ఒప్పుకున్నట్లేదు. అందువల్ల ట్రాన్సిట్గా ఇండియాలో ఉండవచ్చు. వార్తలు వస్తున్నాయి ఫిన్లాండ్ వెళ్ళవచ్చని. ఏదైనా ఇప్పుడైతే భారతదేశంలో ఉన్నారు కనుక ఆమె ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అని కూడా రాహుల్ గాంధీ అడిగినట్లుగా మీడియా కథనం. దాన్ని సహజంగానే ప్రభుత్వము బహిరంగపరచదు. అది భద్రత రీత్యా, ఫారిన్ పాలసీ రీత్యా కూడా సరైనది కాదు. సో అందువల్ల జయశంకర్ క్లియర్గా చెప్పిందని ఆమె షాక్లో ఉన్నారు. ఆమె తేరుకున్నాక, ఆమె ఏం చేయదలుచుకుందో చెప్పాక తదు విధమైన నిర్ణయం తీసుకుంటామని కూడా ప్రభుత్వం చెప్పారు. దిస్ ఈజ్ హౌ ఎన్ ఫారిన్ పాలసీ ఇష్యూ షుడ్ బి డెల్ట్ బై ద గవర్నమెంట్ అండ్ అపోజిషన్. ప్రభుత్వము, ప్రతిపక్షము విదేశాంగ విధానానికి సంబంధించిన అంశాన్ని డీల్ చేయాల్సిన పద్ధతి ఇది.